అందరికీ నమస్కారం అండి. దగ్గర దగ్గర ఒక 2, 3 రోజుల కాలం నుంచి ఆరోగ్యం సరిగ్గా లేక వీడియో అనేది చేయలేకపోయానండి. ఎందుకంటే ఇప్పుడు నా వాయిస్ మీరు వింటూనే ఉన్నారు. విపరీతమైన తలనొప్పి, జలుబు, జ్వరం. కారణం చేత వీడియోలు అనేది అందించలేకపోయాను. ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారం రాకముందు మేనిఫెస్టోలో వాళ్ళు పెట్టిన ప్రకారంగా కొన్ని పథకాలనేది అద్భుతంగా పథకాలు ఏమైతే హామీ ఇచ్చారో ఆ పథకాలని అమలుపరుస్తున్నారు. అయితే ఇప్పటికే ఉచిత ఇసుక కావచ్చు, అలాగే ఒక సంవత్సరానికి 3 గ్యాస్ బండలు ఉచితంగా ఇవ్వటం కావచ్చు, రూ. 3,000 నుంచి రూ. 4,000 దాకా అర్హులకు పెన్షన్లు ఇవ్వటం కావచ్చు, రూ. 15,000 పిల్లల పేరు మీద తల్లి అకౌంట్లో డబ్బులు జమ చేయటం కావచ్చు. ఇలాగ చెప్పుకుంటూ పోతా ఉంటే సూపర్ 6 పథకాలను చాలా చక్కగా అమలుపరిచారండి. నా గొంతు సరిగ్గా రావట్లేదు, సారీ ఏమనుకోవద్దు. ఎందుకంటే జలుబు అనేది విపరీతంగా ఉండటం వల్ల కరెక్ట్గా మాట్లాడలేకపోతున్నాను. సరే, ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపు ఒక సంవత్సరంన్నర పూర్తయిపోయింది. ఈ సంవత్సరంన్నర పూర్తయిన దాంట్లో ఇందాక నేను చెప్పినట్టుగా చాలా పథకాలను అమలుపరిచారు. స్త్రీలకు సంబంధించిన స్త్రీశక్తి పథకం కింద స్త్రీలకు ఉచిత ప్రయాణం. ఈ పథకం అనేది ఎప్పుడు స్టార్ట్ చేస్తారా అని చెప్పి చాలామంది ఎదురు చూశారు. కానీ ఆ గడియ కూడా వచ్చేసిందనమాట. ఆగస్టు 15వ తారీఖున నిన్న బ్రహ్మాండంగా రాష్ట్రమంతటా కూడా ప్రారంభించి అద్భుతంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించారు. అంతేకాకుండా ప్రజలకే కావచ్చు, అర్హుదారులు అంటే మహిళలకే కావచ్చు, వీళ్ళందరికీ ఒక మంచి మెసేజ్ అనేది ఇచ్చారనమాట. అదేంటంటే, మేము ప్రజానాయకులం, ప్రజలతో ఉంటాం, ప్రజల కష్టాలను, ప్రజల ఇబ్బందులను, ఎటువంటి సమస్యలైనా కానీ ప్రజలతో ఉండి మమేకమవుతూ వాళ్ళ కష్ట నష్ట ఇబ్బందులలో కూడా మేము తోడుంటాం. బాధలు కావచ్చు, కష్టాలు కావచ్చు, ఎటువంటి విషయంలో అయినా కానీ మేము తోడుంటాం. మేము ప్రజల నాయకులం, ప్రజలను వాళ్ళ మేలు కోరే నాయకులం అని ఒక మంచి మెసేజ్ వచ్చేటట్టుగా నిన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అలాగే లోకేష్ గారు, వీళ్ళందరూ కూడా మహిళలతో పాటు నిన్న ఏ రోజైతే ప్రారంభించారో బస్సు ప్రయాణం, వీళ్ళు మరి టిక్కెట్లు కొనుక్కొని, అంటే పురుషులకు ఎవరికైనా కానీ టిక్కెట్లు కొనుక్కొని ఆ బస్సులో ప్రయాణం చేయాలి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకి మాత్రమే ఉచిత ప్రయాణం కాబట్టి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, అట్లాగే పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు వాళ్ళ సొంత డబ్బులతో టిక్కెట్లు కొనుక్కొని వీళ్ళు ప్రయాణం చేశారండి. ఇది మాత్రం మంచి మెసేజ్ ఇచ్చారనమాట. కొంత దూరం ప్రయాణం చేసి మహిళల వాళ్ళ బాగోగులు తెలుసుకుంటూ రాష్ట్రంలో మా పరిపాలన ఎలా ఉందని చెప్పి వాళ్ళతో ముచ్చటిస్తూ చక్కగా వాళ్ళతోని ప్రయాణం చేశారండి. ఇది మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఏ పథకం పెట్టినా ముఖ్యంగా మనం ఎక్కడో కూర్చొని మనం అమలుపరుస్తున్నాంలే, ఈ పథకాలు ఎలాగున్నాయో ఏందో అనేది తెలుసుకోకుండా ఏదో అమలుపరుస్తున్నాంలే అన్నట్టేం కాదు. అలా చేయకూడదు కూడా. ఎందుకంటే మనం ఒక పథకం పెట్టిన తర్వాత ఆ పథకంలో లోటుపాట్లు ఏమైనా ఉన్నాయా లేదా, ఆ పథకానికి సంబంధించిన అర్హులు మధ్యలోకి వెళ్ళి కనుక్కుంటే తప్ప ఆ పథకంలో ఏమైనా లోటుపాట్లు ఏమైనా ఉన్నాయా లేకపోతే ఇంకేమైనా సరి చేసుకోవాలనేది కూడా మనకు తెలియదు. అది ఎంత పెద్ద నాయకులైనా సరే వీళ్ళు ముగ్గురు కూడా ఆ బస్సులో ప్రయాణిస్తూ మరీ టిక్కెట్లు వాళ్ళ సొంత డబ్బులతో కొనుక్కొని ప్రయాణించారు చూసారా, అది మాత్రం ఎక్సలెంట్ అనిపించింది. మళ్ళీ ఆ మహిళల మధ్యలో కూర్చొని వాళ్ళ బాగోగులు తెలుసుకుంటూ రాష్ట్ర పరిపాలన ఏ విధంగా ఉంది అని కనుక్కుంటూ వీళ్ళు ప్రయాణం చేశారు చూసారా, చాలా బాగుందన్నమాట. మీకు ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా, తెలంగాణలో కూడా ఈ మధ్యకాలంలో సన్న బియ్యం ఒక కార్యక్రమం పెట్టారండి. ఇది కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు, పొంగులేటి శ్రీనివాసరావు గారు, ఇలాగే చెప్పుకోవాలంటే మంత్రులు, చాలామంది నాయకులు కూడా భద్రాచలం వచ్చినప్పుడు సీతారాముల కళ్యాణం మొత్తం పూర్తయిన తర్వాత సారపాక వెళ్ళి సన్న బియ్యం కార్యక్రమాన్ని అమలుపరిచారు. కాబట్టి ఒక సామాన్యమైన ఒక కుటుంబం దగ్గరికి వెళ్ళి వీళ్ళందరూ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నాయకులు వీళ్ళందరూ కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి వీళ్ళు స్టోర్లో ఏమైతే అమలుపరిచిన సన్న బియ్యాన్నే, మరి వేరే బియ్యం కాదు, అంటే సామాన్య పేదలు, తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్క పేదలకి ఇచ్చే ఈ సన్న బియ్యాన్ని వాళ్ళు వండిన తర్వాత ఆ రాష్ట్ర ముఖ్యమంత్రితో సహా కూడా, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారితో సహా కూడా ఎంతమంది అయితే ఆ రోజున నాయకులు వచ్చారో ప్రతి ఒక్కరూ కూడా నేల మీద కూర్చొని అక్కడ ఉన్న ఆ కుటుంబ సభ్యులను కనుక్కుంటూ మాట్లాడుతూ ముచ్చటాడుతూ ఆ నిరుపేదలు పెట్టిన భోజనం చేశారండి. ఇది చూడటానికి ఎంత బాగుందంటే, మనం ఏదో ఒక కార్యక్రమం, ఒక పథకం పెట్టామన్నది కాదు, ఆ పథకాలు ఏ విధంగా నడుస్తున్నాయి, మేము పెట్టిన పథకాలలో ఏమన్నా లోపం ఉందా లేదా ఏమైనా లోపం ఉన్నట్లయితే సరిచేసుకోవాలని తెలుసుకోవాలి నాయకులు. అట్లాగే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అమలుపరిచిన ఈ యొక్క పథకాన్ని ప్రారంభించిన రోజునే ఇటు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు,
లోకేష్ గారు కూడా, వీళ్ళు ముగ్గురు కూడా ఒకే బస్సులో ప్రయాణం చేస్తూ నాకు చాలా బాగా అనిపించింది అనమాట. ఎందుకంటే మగవాళ్లకు ఆ టిక్కెట్లు తీసుకోవాలి కాబట్టి, అలాగే వీళ్ళు ముగ్గురు కూడా తన సొంత డబ్బులతోని, ఎవరి డబ్బులతోని వాళ్ళు తీసుకొని వీళ్ళు ప్రయాణం చేశారు. అయితే ఇప్పుడు ఆటో విషయాలకు వచ్చినట్లయితే ఆటో వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు ఈ యొక్క పథకం మీద. మనం ఇటు మంచి మాట్లాడుకోవాలి, ఇటు చెడు మాట్లాడుకోవాలి. అంటే ఇట్లలో ఏమైనా చెడు ఏమైనా ఉందా, ఎవరికైనా ఇబ్బంది ఏమైనా కలుగుతుందా అంటే, చాలామంది ఆటో వాళ్ళు మనం చాలా రాష్ట్రాలలో చూసాం. చాలామంది ఆటో వాళ్ళు ఉపాధి కోల్పోతున్నారు ఈ యొక్క పథకం వల్ల. ఎట్లా ఉపాధి కోల్పోతున్నారంటే, కొన్ని సిటీ బస్సులు ఉంటాయి. అంటే హైదరాబాదు అసలు పెద్ద పెద్ద సిటీలలో సిటీ బస్సులు ఉంటాయి. చాలామంది మహిళలు ఈ సిటీ బస్సులో ఎక్కడం వల్ల అసలు లోకల్లో తిరిగే ఆటోలు కొన్ని ఉంటాయి, లేకపోతే బయటికి వెళ్ళే ఆటోలు కొన్ని ఉంటాయి. ఈ మహిళలు ఆ ఆటోలు ఎక్కకుండా బస్సులు ఎక్కడం వల్ల వీళ్ళకి ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు అన్నమాట. అంతేకాకుండా కొంతమంది ఏమంటున్నారంటే, నేను చెప్పేదానికన్నా ఆటో వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో మీరే ఒకసారి వినండి. బస్సు వల్ల ఏంటంటే ఆటో వాళ్ళ పొట్టమని కొట్టినట్టుంది అంతే. న్యాయం చేయాలి ఆటో వాళ్ళకి కూడా. న్యాయం చేస్తే బాగుంటది. ఆటో వాళ్ళకి న్యాయం చేస్తే ఆడవాళ్ళ గురించి ఆలోచించేటప్పుడు అవతల మగవాళ్ళ గురించి కూడా ఆలోచించాలి. మరి ఈ రోజు నుంచి ఫ్రీ బస్సెస్ పెట్టారు కదా లేడీస్ కి, దాని వల్ల మీకు దెబ్బ పడుతుంటారా లేకపోతే తప్పకుండా అంటే ఏ విధంగా? ఫైనాన్షియల్ గా చితికిపోతాం. ఇప్పుడు దాకా ఏరుకుంటున్నాం, రేపు పొద్దుట అడుక్కుంటాం. అవునా? సమస్య లేదు. అంటే ఆటో వాళ్ళకు న్యాయం చేస్తారని చెప్పి గవర్నమెంట్ చెప్పింది. అది 10,000 వేస్తే ఎన్ని రోజులు వస్తాయి? 10,000 న్యాయం చేయడం అంటే మాకు ఇన్కమ్ సోర్స్ ఉండేలా చూపిస్తే, ఈ బస్సులు పెట్టేదేదో మమ్మల్ని కూడా ఫ్రీగా చెప్పండి, మీకు నెలకింత నేస్తామంటే అది బాగుండదు. విన్నారుగా, మీ ఫ్రీ బస్ పథకాన్ని అనేది పెట్టండి, కానీ ఆటోలో మాకు కూడా మహిళలైనా ఎవరన్నా మేము కూడా ఎక్కించుకోబోతాం ఫ్రీగానే. కాబట్టి మాకు ఉపాధి కల్పించినట్టు ఉంటుంది, మాకు ఆదాయం అనేది ఎటువంటి ఇబ్బంది లేకుండా, నష్టం లేకుండా ఉంటుంది. మేము కూడా ఫ్రీగా తీసుకెళ్తాం, మాకు రోజుకింతనే ఇవ్వండి అంటే వాళ్ళు సర్వీసు చేసే డబ్బులు అడుగుతామని చెప్పేసి అంటున్నారు. అంటే పొద్దాక కూడా కష్టపడిన తర్వాత నెలకు కొంత ఆదాయం మాకు పెరిగినట్టు ఉంటుంది. అసలు ఎంతమంది ఆడవాళ్ళు ఎక్కినా, ఎంతమంది మగవాళ్ళు ఎక్కినా మాకు ఇటు సర్వీస్ చేసినట్టు ఉంటుంది, నెల మాకు డబ్బులు వచ్చినట్టు ఉంటుంది. మీరు నెలకింత అని చెప్పేసి ఏంటి అని చెప్పేసి వాళ్ళు చెప్పిన మాటలలో అర్థం ఉందన్నమాట. మరి అది కూడా పాయింటే కదా. మరి ఎవరైనా ఒక పని మనం చేసేటప్పుడు వేరే విధంగా మనకి లాస్ వస్తూ ఉంటే ఎవరికైనా ఇబ్బంది అయింది. ఎందుకంటే వాళ్ళకు కూడా ఇల్లు ఉంటుంది, కుటుంబాలు ఉంటాయి, అట్లాగే పిల్లల చదువులు, రోగాలు, రొప్పులు, ఇబ్బందులు, వ్యాధులు, బాధలు, నష్టాలు, కష్టాలు, ఇంటి అద్దెలు. మరి సొంత ఆటో లేని వాళ్ళకి బయట నుంచి తెచ్చుకుని ఆటో తీసుకొచ్చుకున్నప్పుడు వాళ్ళు మళ్ళీ ఆ సొంత ఓనర్కి, అంటే ఆటో ఓనర్కి వాళ్ళు మళ్ళీ ప్రతిరోజు కూడా అద్దె డబ్బులు కట్టాలి. ఇట్లా ఎన్నో ఇబ్బందులు ఉంటాయి, ఇట్లా చాలా ఇబ్బందులు అనేవి ఉంటాయి. కాబట్టి అసలు ఇబ్బందుల నుంచి ఆటో వాళ్ళని మరి ఏ విధంగా వాళ్ళని సేవ్ చేస్తారనేది ఎదురు చూడాలి. ఎందుకంటే చాలా రాష్ట్రాలలో కూడా ఆటో వాళ్ళు ఇంతకుముందు మాకు చాలా ఆర్థికంగా చాలా దెబ్బతీస్తుంది, ప్రభుత్వాలను ఏడుకుందనమాట. సరే, ఈ విషయం కాస్త పక్కన పెట్టినట్లయితే కొంతమంది మగవాళ్ళు ఏమంటున్నారంటే, ఏమండి ప్రతి ఒక్కటి కూడా ఆడవాళ్ళకైనా మరి మా మగవాళ్ళకి ఏమీ లేదా, మరి ప్రతి ఒక్కటి పథకాలు ఏదైనా సరే ఆడవాళ్ళకి ఇచ్చినట్లయితే మరి మా మగవాళ్ళకు ఎటువంటి పథకాలు అనేది ఏమీ లేవా అని చెప్పి కొంతమంది అడుగుతున్నారు. ఒక డోక్రా వాళ్ళ పేరు మీదే, ఒక రేషన్ కార్డు వాళ్ళ పేరు మీదే, ఒక ఉచిత గ్యాసు వాళ్ళ పేరు మీదే, ఉచిత ప్రయాణం వాళ్ళ పేరు మీదే, ఎంత దూరమైనా వెళ్ళొచ్చు, ఎంత దూరమైనా రావచ్చు. చివరకు భర్త చనిపోయినా కానీ నెలకు 4,000 రూపాయలు చొప్పున పెన్షన్ మళ్ళీ వాళ్ళకే. మరి మాకు ఎటువంటి పథకాలు లేవా, మేము మనుషులం కాదా, మమ్మల్ని గుర్తించాలా అని చెప్పేసి మొన్న ఒక వీడియోలో ఒక వ్యక్తి మాట్లాడుతూ ఉంటే, అబ్బా ఇది కూడా పాయింటే కదా, కరెక్టే కదా అన్నట్టు నాకు అనిపించింది. మా కోసం, మా మగవాళ్ళ కోసం ఇచ్చేది ఏంటయ్యా అంటే ఒక మందు. ఈ మందు మాత్రమే మా ముఖాన కొట్టి మిగతా మొత్తం కూడా ఆడవాళ్ళ పేరు మీదే వేస్తున్నారు, డోక్రాలు కూడా వాళ్ళ పేరు మీదే. మరి మా మగవాళ్ళకు ఒక మందు తప్ప ఇక ఏ మాత్రం కూడా ఎటువంటి పథకాలు మా మగవాళ్ళకు రావా అని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు. దయచేసి ఏ ప్రభుత్వం అయినా మా మగవాళ్ళను గుర్తించి మా మగవాళ్ళ పేరు మీద కూడా ఏదైనా పథకాలు స్టార్ట్ చేయండి. ఇప్పుడు ఫ్రీ బస్ ఇస్తున్నారు, ఫ్రీ బస్సు ఇచ్చేదానివల్ల మా మగవాళ్ళకి ఇచ్చినట్లయితే మేము కూడా కొంతవరకు జర్నీ చేసే అవకాశాలు ఉంటాయి కదా అని చెప్పేసి కొంతమంది అడుగుతున్నారు అనమాట. సరే, నేను అనుకునేది ఏంటంటే, ఫ్రీ బస్సు ప్రతి ఒక్కరికి ఇచ్చేదానికన్నా, అంటే ఇటు నిరుపేదలు దాన్ని ఉపయోగించుకుంటున్నారు, చాలామంది గొప్ప వాళ్ళు కూడా ఈ యొక్క పథకాన్ని ఉపయోగించుకుంటూ ఉంటారు. అడ్డా మీద కూలీల వాళ్ళు ఈ పథకాన్ని ఉపయోగించుకుంటారంటే ఏదైనా అనుకోవచ్చు, లేకపోతే ఏదైనా షాపులో పనిచేసే మహిళలు ఉపయోగించుకుంటారంటే ఏదైనా అనుకోవచ్చు, లేకపోతే పొద్దాక వానొచ్చినా ఎండొచ్చినా వాళ్ళు ఆ బురదల్లో పనిచేసుకునే పొలం పనులకు వెళ్ళే మహిళలు ఏమైనా ఉపయోగించుకుంటారంటే ఏదైనా అనుకోవచ్చు. కానీ మహిళలలో ఉద్యోగస్తులకి ఎందుకండి, వాళ్ళకి నెల నెల శాలరీ అనేది కొంతమంది మహిళలకు లక్షల్లో వస్తూ ఉంటుంది. వాళ్ళకి అవసరమా? అంటే నిరుపేదలు వాళ్ళు ఒకటేనా? వీళ్ళు పొద్దాక కష్టపడితే 200 నుంచి 300 రూపాయల దాకా వస్తాయి కొంతమంది మహిళలకు.
మరి వీళ్ళు నెల మొత్తం మీద చూస్తే కొంతమందికి లక్షలలో ఆదాయం ఉంటుంది, లక్షలలో జీతాలు ఉంటాయి. కనీసం అసంటి వాళ్ళైనా కానీ కనీసం ఆటోని ఎక్కుతారు కదా. మరి ఇసంటి లోటుపాట్లను కూడా కొన్ని ఏమైనా ఉంటే సవరించుకుంటే బాగుంటుందని చెప్పి నా ఉద్దేశం. చాలా మంది మా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే దయచేసి మీరు మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మమ్మల్ని ఎంకరేజ్ చేసేందుకు ఈ వీడియోపై ఒక లైక్ చేయండి, మీ అమూల్యమైన కామెంట్ తెలుపుతారని చెప్పి కోరుకుంటూ మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తా. థ్యాంక్ యూ.